ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి నీతి ఆయోగ్ విడుదల చేసినటువంటి నివేదికను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. మరోపక్క జరిగినటువంటి అంటే నీతి ఆయోగ్ నివేదికను మేము స్వాగతిస్తున్నాం. ఒక పక్క గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి అప్పుల గురించి ఆయన వివరించారు. దీన్ని ప్రతిపక్షం అంటే వైసీపీ కూడా తీవ్ర విమర్శలు గుప్పిస్తుంది. ఆయన సూపర్ 6 ఏవైతే ఉన్నాయో ఆ పథకాలని తప్పించుకోవటం కోసం ఇబ్బడి ముబ్బడిగా ఎన్నికల్లో ఇచ్చారు కాబట్టి తప్పించుకోవటం కోసం ఆయన చేస్తున్నారంటారు. మరోపక్క ఏమో చంద్రబాబు నాయుడు చెప్తున్నటువంటి అంశాలు ఏంటంటే అది అప్పులు చేసే పరిస్థితిలో ఇంకా ఏపీ లేదు, ఒకవేళ కనుక తీర్చే పరిస్థితి కూడా లేదు ఏపీకి, అంత ఘోరంగా అప్పులు చేశారు గత ప్రభుత్వ అరాచకం ఇదే అని చెప్పేసి ఆయన మాట్లాడారు. ఏ విధంగా చూడొచ్చు ఇటు పక్క ప్రతిపక్షాలు అటు చంద్రబాబు నాయుడు చెప్తున్నటువంటి అంశం? యాక్చువల్గా ప్రజాస్వామ్యానికి ఒక ప్రమాదకరమైన ధోరణి ఏంటంటేనండి, ప్రజాస్వామ్యంలో ఇప్పుడు ఎఫ్ఆర్బిఎం యాక్ట్ అని ఉందంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మేరకు ఇంతకుముందు లేదండి. ఎఫ్ఆర్బిఎం ఎట్లా అంటే ఇబ్బడిముబ్బడిగా ఈ ఉచితాలు తాయిలాలు లేకపోతే ఈ స్కీములు ఇవన్నీ జనాలకు నేరుగా పంపించటాలు ఇవన్నీ ఒక పరిమితికి మించి సంక్షేమం అతి సంక్షేమంగా మారి ప్రమాదం అవుతున్న దశ ప్రజాస్వామ్యానికి పెనుముప్పుగా. అంటే ఎప్పుడైతే మీకు ఎఫ్ఆర్బిఎం లాంటి యాక్ట్ ఉచిత తాయిలాలకి లేదో మొత్తం ఎంతైనా రాష్ట్ర ప్రభుత్వం ఉచిత తాయిలాలకి ఇచ్చే ప్రమాదం, అంటే ప్రభుత్వ సొమ్ముతోటి ఓట్లను కొనుక్కునే ఒక ప్రమాదకరమైన ధోరణికి భారతదేశం అంచుల దాకా చేరిపోయింది అనేది ఒక నిజం. అంటే ఏంటి, మనము మన ఇంట్లో డబ్బులైతే మన సొంత డబ్బులైతే మన పని వాళ్ళకో మన కింద వాళ్ళకో మనకు అడుక్కునే వాళ్ళకో చుట్టుపక్కల వాళ్ళకో అట్లా పని చేయలేము. కనబడిన వచ్చినట్టు మన ఆర్థిక పరిస్థితులు ఎంత, ఆదాయం ఎంత, పంట ఎంత రాబోతుంది, మనకు అప్పులు ఎంత ఉన్నాయని మనం సంక్రాంతిగా ఎక్కడికో దానికి తగ్గట్టుగానే మనం బాటలో ఇట్లా ఏమైనా పెడతాం. ఇక్కడికి వచ్చింది ఏమైందంటే ఓట్లు కొనుక్కోవటానికి ప్రభుత్వ డబ్బుని వాడుకోవటానికి అడ్డైన ఏ విధమైన పరిమితులు లేకపోవడంతో ఇది విచ్చలవిడి ప్రమాదానికి. ఇప్పుడు మొన్న జరగబోయే ఢిల్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల మేనిఫెస్టోల్లో చూస్తే అసలు ఎట్లా హామీలు ఇవ్వటం వల్ల పోటీలు పెరిగిపోయి చివరికి ఏదేసుకుంటే ఇది ప్రభుత్వ మొత్తం ఆదాయంలో మొత్తం జనామాను భాగించి ఎవడ వాటాకు వస్తే అంతా మీకు మేము పంపించేస్తామని చెప్పేస్తే వస్తే అప్పుడు ఈ నవరత్నాలు లేదా సూపర్ 6లు కూడా అవసరం లేదు. ఏకవజ్ర అని ఇదిగో నీ అకౌంట్లో ఇంత డబ్బులు ఉంటాయి, లేకపోతే నీ డెబిట్ కార్డుకి మేము అప్ చేస్తున్నాము, దాన్ని ఏమంటే టాప్అప్ చేస్తున్నాము, అంతవరకు నువ్వు ఎప్పుడైనా ఎలాగైనా ఎక్కడైనా టెక్నాలజీ ద్వారా వాడుకో అని చెప్పే స్థాయికి వెళ్ళిపోతుందేమో అని నేను భయపడిపోండి. ఎందుకంటే దానికి అడ్డుకట్లేదు. అంటే ఎన్నికల్లో ఏ విధంగా అయినా గెలవాలి, మనం ఇస్తేనే హామీలు ఇస్తేనే మనకు ఓట్లేస్తారు ప్రజలు అనే విధంగా రాజకీయ నాయకులు కూడా అదే విధంగా ఆలోచనలో ఉన్నారు. నేను యాక్చువల్గా ఒక దశలో అయితే ప్రజాస్వామ్యం యొక్క మనుగడకి, ప్రజాస్వామ్యం యొక్క సస్టైనబుల్కి అంటే దీర్ఘకాల మనుగడకి ఒక భయపడేవాడిని, ఆందోళన పడేవాడిని. ఇట్లా కొనుక్కుంటానికి వెళ్తే తీసుకునేవాడు ఎప్పుడు అడ్డు చెప్పడు, మెజారిటీ తీసుకునేవాళ్ళదే ఉంటుంది. సో ప్రజాస్వామ్యంలో మెజారిటీ పాలన అంటాం. మెజారిటీ తీసుకునే వాళ్ళందరూ హ్యాపీ అయ్యి మాకు ఇలా పంపించండి, మేము ఇంట్లో కూర్చుని మేము అంటే వాళ్ళు అడగలేదు, వీళ్ళే ఇచ్చారు కాబట్టి వాళ్ళదే పూర్తిగా తప్పలేము. అట్లాంటి ఎటు వెళ్తుందా అనే దశలో ఈ పర్టికులర్గా ఇప్పుడు ఈ చంద్రబాబు గారికి ఆయన జీవితకాలానికి సంబంధించిన అతి కీలకమైన అతి పెద్ద ఒక ప్రజాస్వామ్య మనుగడకి నుంచి రాష్ట్రాన్ని కాపాడే ఒక అవకాశం వచ్చింది. రాష్ట్రాన్ని కాదు, దేశంలో తెత్మ పార్టీలు కూడా. మొన్న ఎన్నికల్లో ఒక మంచి తీర్పు ఏంటంటే కేవలము ఉచితాలు ఇచ్చేస్తే నెగ్గగలుగుతామనేది కనుక రుజువు అయి ఉంటే మొత్తం దేశంలో అన్ని పార్టీలు ఈ మంత్రాన్ని పట్టుకుని వెళ్ళిపోయాయి. అప్పుడు దేశ మనోగడ ప్రమాదంలో పడేది. మనకి ఏ స్థాయిలోకి వెళ్ళామనేది మనకే తెలుసు. సో ఇప్పుడు ఈ చంద్రబాబు గారుది ఏమంటే ఒక విధమైనటువంటి నిష్ఠూర కార్యక్రమం ఆయన చేస్తున్నది. అంటే ఏంటి, ఒక పక్కన ఆయన కూడా సూపర్ 6 ప్రమాణాలు చేసే వచ్చారు అధికారంలోకి. కానీ రాష్ట్రానికి వచ్చే ఆదాయం కనుక ఆదాయం పెరగటానికి అవకాశాలు చాలా తక్కువే ఉంటాయండి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఏదో ఇప్పుడు ఒకసారి బీభత్సమైన పెట్టుబడులు వచ్చేసి ఆ పెట్టుబడుల ద్వారా పరిశ్రమల స్థాపన అది జరగటానికి కూడా తనకు పట్టే పాలన పడుతుంది. ఆ లోపల దానికి ఆదాయం వచ్చి ఇప్పుడైతే నిర్వహణ ఏమైతే ఎప్పుడు ఏ రోజు ఒక్క రోజు కూడా తగ్గదండి. మన ఇంటి నిర్వహణ కావచ్చు, ఏ వ్యవస్థ నిర్వహణ అంటే దానికి ఉద్యోగాల జీతాలు తగ్గదో, అప్పులు
తీసుకున్న అప్పుల మీద వడ్డీ కట్టడం తప్పదు. మూడోది నిర్వహణ వేయను, పెన్షన్లు ఇవే అవును. రెవెన్యూ రెవెన్యూ వ్యయమే దాదాపుగా 75-80% వెళ్ళిపోతున్నప్పుడు రైట్. ఇంకా ఉద్యోగ నిర్వహణ వ్యయం అంటే ప్రభుత్వ కార్యక్రమాల్లో మీరు చెయ్యి ఆడదండి. ఆ చెయ్యి రైట్. ఆడిన దశ ఏంటి? అవును. రిపేర్లు కూడా సర్వీస్ చేసుకోలేని పరిస్థితుల్లో ఈయనకి ఏంటంటే ఆర్థిక క్యాటరింగ్ పరిస్థితి పైన అగమ్యగోచరంగా ఉంటుంది. రైట్. ఇది రైట్.